హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి మనం ఆంధ్రప్రదేశ్లోని నూతన జిల్లాల సమాచారంలో భాగంగా ఈ వీడియోలో మనం నంద్యాల జిల్లా కంప్లీట్గా నంద్యాల జిల్లా గురించి చూడబోతున్నాం. ఎందుకంటే నంద్యాల జిల్లా చాలా ప్రముఖమైనటువంటిది. దేవాలయాల పరంగా అయితేనేమి, టైగర్ రిజర్వ్ పరంగా అయితేనేమి, మరి బోర్డు శాంక్షన్ కూడా ఇక్కడ ఉంది. అనేకమైన ముఖ్యమైనటువంటి నదులు కూడా ఇక్కడ ఉన్నాయి, ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. మరి ఇంత విశిష్టత కలిగినటువంటి యొక్క నంద్యాల జిల్లా గురించి ఓసారి చూద్దాం రండి. మరి చూస్తే ఇక్కడ నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు కానీ, అదే మాదిరిగా మనకు అడవులు అయితే నల్లమడ అడవులు చాలా ఫేమస్. మరి ముఖ్య నదులన్నీ చూసినట్టయితే మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక నంద్యాల జిల్లా యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే నంద్యాలనే. నంద్యాల జిల్లా యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? నంద్యాల. మరి దీనికి బార్డర్ డిస్ట్రిక్ట్ అంటే ఇక జిల్లాను ఆనుకుని ఉన్నటువంటి జిల్లాలు ఏముందంటే మనకు కర్నూలు జిల్లా ఉంది. ఎందుకంటే కర్నూలు జిల్లా నుంచి విడిపోయినటువంటిదే నంద్యాల జిల్లా, కాబట్టి కంపల్సరీ కర్నూలు ఉండాల్సిందే. ఆ పక్కనే ప్రకాశం జిల్లా మరియు వైఎస్ఆర్ కడప జిల్లా, అదే మాదిరిగా అనంతపురం జిల్లాలతో ఇది బార్డర్గా ఉంది. మరి దీనికి బార్డర్ స్టేట్గా తెలంగాణ స్టేట్ కూడా ఉంది. మరి తెలంగాణ స్టేట్లోని మహబూబ్నగర్ జిల్లాతో ఇది సరిహద్దు రాష్ట్రంగా. మరి కర్నూలు, ప్రకాశం, కడప, అనంతపూర్ మనకు జిల్లాల బార్డర్గా మనకు ఉందన్నమాట. మరి చూస్తే మరి ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఇక్కడ ఏమైనా చూడండి, శ్రీశైలం. శ్రీశైలం అంటే మనకు గుర్తురాల్సినటువంటిది చాలా ఇంపార్టెంట్. భ్రమరాంబ శ్రీశైల టెంపుల్ ఇక్కడ ఉంది. అదే మాదిరిగా మహానంది ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఈశ్వరుడు కూడా. యాగంటి ఉంది, అహోబిల నరసింహస్వామి టెంపుల్ ఉంది, బనగానపల్లి జిఐ ట్యాగ్ పరంగా మనకు బనగానిపల్లి మ్యాంగోస్ ఉంది. బొర్రా గుహలు దేశంలోనే రెండవ అతిపెద్ద గుహలు కూడా ఇక్కడ ఉన్నాయి, బొర్రా గుహలు. మరియు శ్రీశైలం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కు చాలా ఉపయోగకరమైనటువంటి సాగునీటి పరంగా అయితేనేమి, మరియు డ్రింకింగ్ వాటర్ పరంగా అయితేనేమి, త్రాగునీటి పరంగా అయితేనేమి, సాగునీరు, త్రాగునీరు, దాంతోపాటుగా ఎలక్ట్రిసిటీ జనరేషన్గా జరుగుతుంది. రోళ్లపాడు అభయారణ్యం, పక్షుల అభయారణ్యం ఇక్కడే ఉంది. మరియు దేశంలోనే లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ కూడా ఎక్కడుందంటే అది కూడా శ్రీశైలం టైగర్ రిజర్వ్, అది కూడా ఇదే జిల్లాలో ఉందన్నమాట. మరి చూస్తే నంద్యాల గురించి సార్ చూస్తే నంద్యాల జిల్లా కాపేరు ఎందుకు వచ్చిందో చూసినట్లయితే దాని నేమ్ నంద్యాల, నైన్. ఓకే, నంద్యాల ఇస్ ఫ్రమ్ ద వర్డ్ నంది ఆలయం. ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా నంది ఆలయాలు ఉన్నాయి. అవన్నీ కూడా సార్ చూద్దాం ఏమేమి నంద్యాలు ఉన్నాయి. ఓకే, నంది ఆలయం. దిస్ ప్లేస్ అప్రాక్సిమేట్లీ సెంటర్ పాయింట్ ఆఫ్ 9 నంది టెంపుల్స్. 9 నంది టెంపుల్స్ ఇది సెంటర్ ప్లేస్ ఉంది, అందుకే దీన్ని నంద్యాల అనడం జరిగింది. అండ్ ఇట్ హ్యాస్ బీన్ ఇంపార్టెంట్ పిలిగ్రిమేజ్ సైట్ సిన్స్ ద డేస్ ఆఫ్ ద విజయనగర కింగ్డమ్. విజయనగర రాజు సామ్రాజ్యం నుంచి కూడా నంద్యాలకు మంచి పేరుంది, మంచి పిలిగ్రిమేజ్ పుణ్యక్షేత్రంగా కూడా ఇక్కడ వెదలుతూ ఉందన్నమాట. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఇట్స్ 9 నంది టెంపుల్స్. మరి చూస్తే ఇక్కడ 9 నంది టెంపుల్స్ ఇక్కడ ఏమున్నాయి, ఎందుకు దీనికి నంద్యాల వచ్చిందంటే నంది 9 టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయి, నంది టెంపుల్స్ ఉన్నాయి. అవి ఏంటివంటే ఒకటి మహానంది. మహానంది అంటే మనకు గుర్తుకొచ్చేది స్వచ్ఛమైనటువంటి నీరు. ఇక్కడ మనం ఏ కాయిన్ వేసినా కూడా అక్కడ తెల్లగా మనకు కనిపిస్తుంటే అంత స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంటుంది. దాంతోపాటుగా అక్కడ పరిసర ఉన్నటువంటి 100 ఎకరాలకు నీరు కూడా సాగునీరుకు అందిస్తూ ఉంటుంది మహానంది. తర్వాత శివనంది, తర్వాత వినాయక నంది, సోమానంది. ఎందుకంటే ఇది ప్రదేశం చూసినప్పుడు మనకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కంపల్సరీగా మనం ఆ యొక్క ప్లేసుల గురించి మనం తెలుసుకోవాలా. మన ఆంధ్ర రాష్ట్రం కాబట్టి, మన జిల్లాలు కాబట్టి నేర్చుకునే బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. మరి ప్రథమనంది, గరుడనంది, సూర్యానంది, దెన్ నాగనంది మరియు కృష్ణానంది, దట్ ఈజ్ కాల్డ్ విష్ణు నంది అని కూడా పిలుస్తారు. ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. మరి అదే మాదిరిగా మనకు శ్రీ యాగంటి ఉమామహేశ్వర టెంపుల్ హియర్ నంద్యాల హ్యాజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ నంది ఐడల్స్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, మరి ఇక్కడ యాగంటి ఉమామహేశ్వర టెంపుల్ అనేది ఇక్కడ నంద్యాలలో అంటే భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పెద్ద నందులలో ఇది కూడా ఒకటి అని పేరుందనమాట. యాజ్ ఫర్ ది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద రాక్ గ్రోస్ అట్ ఏ రేట్ ఆఫ్ 1 inch per 20 years.
20 సంవత్సరాలకు 1 ఇంచు చొప్పున ఈ యొక్క నంది విగ్రహం పెరుగుతూ ఉన్నట్లుగా ఎవరు చెప్పింది ఇదే? నువ్వు నేను కాదు, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. సో భారతదేశ పురావస్తు శాఖ చెప్పింది ఏమంటే ప్రతి 20 ఏళ్ళకి ఒకసారి ఇక్కడ నంది అనేది 1 ఇంచు మీ ప్రకారం పెరుగుతూ ఉంది అని సర్వే చెప్పడం జరిగింది. ఇక ఆర్కియలాజికల్ సర్వే చెప్పిందనమాట. దెన్ అదే మాదిరి ఇక్కడ ఉన్నటువంటిది ఏమంటే నల్లమలాస్ అండ్ ఎర్రమలాస్. ఇక్కడ నల్లమల కొండలు మరి ఎర్రమల కొండలు కూడా ఆర్ ద 2 ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజెస్ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఈ జిల్లాలో మరి మనకు నల్లమల అడవులైతేనేమి ఎర్రమల అడవులైతేనేమి చాలా ప్రముఖంగా ఇక్కడ మనకు ఉన్నాయన్నమాట. చూస్తే మరి మెయిన్ రివర్స్ కూడా మనకి ఏమనంటే ముఖ్యంగా మనకు నంద్యాల గుర్తుకొచ్చేది ఈ జిల్లా గుండె ప్రవహించే నదులు కృష్ణానది. సో కృష్ణానది అంటే తెలుసు మనకు కర్నూలు, నంద్యాల, విజయవాడ ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి దీని మీద, ఎన్ని లక్షల ఎకరాలకు నీరు పరిధి అందిస్తూ ఉంది. దాంతోపాటుగా మనకు మద్రాసుకు త్రాగునీరు కూడా అందిస్తూ ఉంది ఈ యొక్క నది. మరి ఈ జిల్లా గుండా ప్రవహించే ప్రధానమైన నదులు ఏమంటే కృష్ణా మరియు కుందేరు. ఈ జిల్లాలో ప్రవహిస్తూ ఉంటాయి కృష్ణా రివర్ అండ్ కుందు రివర్. మరి ఇక కుందు నదికి ఒక మరొక పేరు ఉందండి. మరి ఏ విధంగా అయితే బెంగాల్ దుఃఖదాయని అని ఏ విధంగా అయితే అంటామో మరి మనకు ఈ యొక్క సార్ ఆఫ్ నంద్యాల. సో నంద్యాల యొక్క దుఃఖదని ఏమంటాం మనం కుందు రివర్ అంటాం. ఎందుకంటే చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది, చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది, చాలా డ్యామేజ్ చేసుకుంటూ వెళ్తుంది. ఆ యొక్క ప్రదేశాలను ఆస్తి నష్టం అయితేనేమి ప్రాణ నష్టం అయితే తీసుకెళ్తుంది. కాబట్టి ఈ యొక్క కుందు నదిని ఏమంటామంటే మనం సార్ ఆఫ్ నంద్యాల అంటాం. సార్ ఆఫ్ నంద్యాల అనడం జరుగుతుంది అనమాట. అటువంటి నది కూడా అక్కడ కుందేరు నది లేదా కుందు నది అంటాం. కుందేరు నదికి మరొక పేరు ఏమంటే కుముద్బతి నది అని కూడా అంటారు. కుముద్బతి నది అని కూడా ఈ యొక్క కుందు రివర్ని అనడం జరుగుతుంది అనమాట. ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బట్టమేక పక్షులు కనిపిస్తుంటే మనకు చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రం. ఇది అనేక ఎగ్జామినేషన్స్లో ఈవెన్ రాష్ట్ర ఎగ్జామ్స్ కాదు కదా, సెంట్రల్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి ఎస్ఎస్సి ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, గ్రూప్ ఎగ్జామ్స్లో కూడా అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో కూడా ఈ యొక్క దీని గురించి అడగడం జరిగిందన్నమాట. ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ దాన్ని ఏమంటామంటే తెలుగులో మనం బట్టమేక అంటాం. సో బట్టమేక ఎండేంజర్డ్ బర్డ్ యొక్క బట్టమేక పక్షి కూడా ఇక్కడ మనకు దీనికి రోళ్లపాడు అనే దాంట్లో భద్రం కాపాడుకుంటున్నాం. బర్డ్ స్పీసీస్ ఫౌండ్ నియర్ రోళ్లపాడు విలేజ్ ఆఫ్ మిడుతూర్ మండల్ అండ్ an area of about 1600 hectares around రోళ్లపాడు village has been declared as a protected area for propagation of this species. ఓకే, రోళ్లపాడు అనేది 1600 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని గుర్తించింది ఏమంటే దీని బర్డ్ శాంక్చురీ. ఓకే, సో రోళ్లపాడు బర్డ్ శాంక్చురీ అనమాట. ఎక్కడుందంటే రోళ్లపాడు విలేజ్లో ఉంది. ఇక్కడ మనకు ప్రధానంగా దేనికి పెట్టామంటే ఇక బట్టమేక పక్షి, దట్ ఈస్ కాల్డ్ ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే పక్షిని కాపాడుకోవడానికి ఆ యొక్క పక్షిని మనం డెవలప్ చేసుకుని ఉత్పత్తి చేసుకోవడానికి కూడా మనం ఇక్కడ ఈ యొక్క ప్రయోగశాల ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా మనం క్లియర్ కట్గా ఇక్కడ చూడడం జరుగుతుంది. శ్రీశైలం చూసినట్టయితే ఇక్కడ శ్రీశైలంలో జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం కూడా ఉంది. సో మన యొక్క దేశంలో ఎక్కడ కూడా ఇటువంటిది లేదు. ప్రత్యేకమైనటువంటిది శ్రీశైల పుణ్యక్షేత్రంలో. అంటే ఎక్కడ సమయంలో ఉంటుంది మనకు జ్యోతిర్లింగం అన్న ఉంటుంది, లేకుంటే శక్తిపీఠం అన్న ఉంటుంది. కానీ ఇక శ్రీశైలంలో శక్తిపీఠముతో పాటుగా మనకు జ్యోతిర్లింగం కూడా ఉందన్నమాట. అటువంటి ప్రముఖమైన పుణ్యక్షేత్రం శ్రీశైలం కూడా మన నంద్యాల జిల్లాలోనే ఉందన్నమాట. మరి దక్షిణ భారతదేశంలో అతిపెద్ద డ్యాములలో ఒకటైనటువంటి శ్రీశైలం డ్యామ్ కూడా కృష్ణానది మీద నిర్మించబడింది. ఇది మనకి ఇంపార్టెంట్. ఓకే, ఇది శ్రీశైలం డ్యామ్ అని చాలా పెద్దని చెప్పడం, కానీ ఉండే డ్యాములలో ఇది కూడా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డ్యామ్ అని చెప్పడం జరుగుతుంది. మరి యొక్క శ్రీశైలం డ్యామ్ ఏ నది మీద కట్టబడిందంటే కృష్ణానదికి అడ్డంగా కట్టబడింది అనమాట. కృష్ణానది మీద ఈ యొక్క నది, ఈ కృష్ణానది మీద శ్రీశైలం డ్యామ్ అనేది కట్టబడింది. దీనికి శంకుస్థాపన చేసిన వ్యక్తులు అంటే మన దేశ మొట్టమొదటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభం చేయడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ సమయంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే నీలం సంజీవ్ రెడ్డి గారు. మరి నీలం సంజీవ్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి తర్వాత మన దేశానికి రాష్ట్రపతి అయినటువంటి గొప్ప మహానుభావుడు నీలం సంజీవ్ రెడ్డి గారు కూడా ఈ యొక్క శంకుస్థాపనప్పుడు మనకు ముఖ్యమంత్రిగా ఉండడం జరిగిందనమాట శ్రీశైలం. మరి ఆంధ్రప్రదేశ్ శక్తిపీఠాలు ఒకసారి చూస్తే మనకు మొత్తం దేశవ్యాప్తంగా 18 శక్తిపీఠాలు ఉన్నాయి మిత్రమా. సో దేశవ్యాప్తంగా మనకు 18 శక్తిపీఠాలు ఉంటే శక్తిపీఠాలు 18లో 3 మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, 18 ఈ అవుట్ ఆఫ్ 18 3 శక్తిపీఠాస్ ఎక్కడ మనకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అందులో ఒకటి ఎక్కడ ఉందంటే నంద్యాల జిల్లాలో ఉంది అనమాట. అదే శ్రీశైలం శక్తిపీఠం, బ్రహ్మరామదేవి కొలువై ఉన్నారు అక్కడ. అదేవిధంగా ద్రాక్షారామం శక్తిపీఠం ఎక్కడ ఉందంటే
మాణిక్యామ్మ దేవి ఉన్నారు. మరి పీఠాపురం శక్తిపీఠంలో ఎవరంటే పురోహితిక దేవి ఉన్నారు. ఇవి మన రాష్ట్రంలో ఉండే శక్తి పీఠాలు. ఈ మొత్తం 18 శక్తి పీఠాల్లో 3 శక్తి పీఠాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. ఆ 3 ఒకే శక్తి పీఠం ఎక్కడుందంటే మన నంద్యాల జిల్లాలో ఉందన్నమాట. సో 18 శక్తి పీఠాలు 3 శక్తి పీఠాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అదే మాదిరిగా మన దేశవ్యాప్తంగా 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. సో దేశవ్యాప్తంగా 12 జ్యోతిర్లింగాలు ఉంటే ఆ 12 జ్యోతిర్లింగాలు ఒక్క జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ ఒకటి కూడా ఎక్కడ ఉందంటే మన నంద్యాల జిల్లాలో ఉంది. ఓకే, 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి శ్రీశైల మల్లికార్జున టెంపుల్ ఇక్కడే ఈ యొక్క నంద్యాల జిల్లా ఉంది. అవుట్ ఆఫ్ 12 జ్యోతిర్లింగాస్ 1 జ్యోతిర్లింగ ఎక్కడుంది మనకు ఆంధ్రప్రదేశ్, దట్టు నంద్యాల జిల్లాలో ఉంది. మరి 18 శక్తి పీఠాలలో మన రాష్ట్రంలో 3 ఉంటే ఆ 3లో ఒకటి ఇక్కడే ఉంది. మరి మల్లికార్జున టెంపుల్ ఎక్కడుందంటే దిస్ టెంపుల్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ పిలిగ్రిమేజ్ సైట్ ఫర్ డివోటీస్ ఆఫ్ లార్డ్ శివ. అడగచ్చు అనమాట మనకు మల్లికార్జున టెంపుల్ ఏ దేవునికి అంకితమై ఉంది అంటే లార్డ్ శివ. గాడ్డెస్ అక్కడ దేవుడు ఉన్నారంటే పార్వతీదేవి లొకేటెడ్ ఇన్ మరి ఈ యొక్క శక్తిపీఠం అయితేనేమి ఈ యొక్క జ్యోతిర్లింగం అయితేనేమి ఎక్కడ ఉందంటే ఇది నల్లమల అడవుల్లో ఉంది. నల్లమల హిల్స్లో ఈ యొక్క శక్తిపీఠం. మరి ఈ యొక్క మనకు జ్యోతిర్లింగం కూడా శ్రీశైలం ఎక్కడుందంటే నల్లమల్ల అడవుల్లో ఉందన్నమాట. దీని ప్రధాన రివర్ ఏదంటే మనకు కృష్ణా రివర్ అనమాట. తర్వాత చూస్తే శ్రీశైలం ప్రాజెక్టు అంటే మనకు గుర్తుకోవాల్సిందే సాగునీరు, త్రాగునీరు, జల విద్యుత్. ఈ మూడింటి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఇరిగేషన్ అయితేనేమి, డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, ఎలక్ట్రిసిటీ జనరేషన్ అయితేనేమి ఈ యొక్క శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి. అయితే ఈ యొక్క శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది మన ఆంధ్రప్రదేశ్కు మరి తెలంగాణకు ఉన్నటువంటి ఉమ్మడి ప్రాజెక్టు అనమాట. శ్రీశైలం ప్రాజెక్టు త్రాగునీరుతో పాటుగా జల విద్యుత్తును ఉత్పత్తి చేయడంతో పాటుగా చెన్నై, తమిళనాడుకు త్రాగునీరు కూడా ఈ యొక్క శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మనం అందిస్తూ ఉన్నాం అనమాట. నెక్స్ట్ చూస్తే భారతదేశ తొలి ప్రధాని అయినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు 1963 జూలై 24వ తేదీన శంకుస్థాపన చేశారు. మరి అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే నీలం సంజీవరెడ్డి. మరి గమనించండి, నీలం సంజీవరెడ్డి మనకు గుర్తురాల్సింది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే మన నీలం సంజీవరెడ్డి గారే. ఆంధ్రప్రదేశ్ యొక్క ఆంధ్ర రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్ని చెప్పేది. ఓకే, ఆంధ్రప్రదేశ్ యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే నీలం సంజీవరెడ్డి గారు. ఆ తర్వాత ఆయన ప్రెసిడెంట్ కావడం జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి మొట్టమొదటి ప్రెసిడెంట్ కూడా నీలం సంజీవరెడ్డి గారే. ఈయన కూడా ఒక పుస్తకం రాశారు. ఆ యొక్క పుస్తకం పేరే మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే పుస్తకం రచించడం జరిగింది. ఈయన ఎక్కడ పుట్టడం జరిగింది? ఈయన అనంతపూర్ జిల్లావాసి. మరి శ్రీశైలం వద్ద కృష్ణా నదిపై నిర్మించిన మొట్టమొదటి భారీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనమాట. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల ఇది ఉమ్మడి ప్రాజెక్ట్ అనమాట. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. ఈయన రచించిన పుస్తకం పేరు ఏమంటే మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే పుస్తకం రచించడం జరిగింది. ఆ తర్వాత ఇంపార్టెంట్ టెంపుల్ ఈ జిల్లాలో అంటే మహానంది. శ్రీశైలం తర్వాత అత్యద్భుతమైనటువంటి మహానంది అని చెప్పొచ్చు. ఈ యొక్క మహానంది ఇది శైవక్షేత్రం. శివుడు ఉన్నారు ఇక్కడ కూడా. ఈ శైవక్షేత్రం ఇక్కడ మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్దం నాటిది. ఇది కూడా నల్లమల్ల అడవుల్లోనే ఉంది. శ్రీశైలం ఉండేది కూడా నల్లమల్ల అడవులే. అదే మాదిరిగా మనకు మహానంది ఉండేది కూడా నల్లమల కొండలోనే ఉంది. మరి ప్రధాన ఆలయానికి ఆలయ ముఖద్వారం గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణిలోకి స్వచ్ఛమైన నీరు చాలా క్లీన్గా ఉంటుంది. ఏ చిన్న గుండు సుది వేసినా సరే ఆ నీటిలో మనకు స్పష్టంగా కనిపిస్తూ అటువంటి స్వచ్ఛమైన నీరుకి ప్రతీకే మన యొక్క మహానంది అనమాట. స్వచ్ఛమైన నీరు సర్వవెల్లా ఎప్పుడని కాదు 24 hours into 365 days ఎప్పుడు కూడా ఆగే ప్రసక్తి లేదనమాట. శ్రీ గోముఖ శిల నుండి ధారగా ప్రవహిస్తుంటుంది. మరి మహానందీశ్వర స్వామి టెంపుల్ ఇప్పుడు కూడా 1500 సంవత్సరం కాలం నాటిది అని చరిత్ర ఉందన్నమాట. తర్వాత చూస్తే అహోబిలం. సో అహోబిలం కూడా శ్రీశైలం మహానంది తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి ప్రదేశం ఏదంటే మనకు అహోబిలం. ఇక్కడ దిగువ అహోబిలం ఉంది, ఎగువ అహోబిలం ఉంది. సో ఇక్కడ ఈ యొక్క అహోబిలం దిగువ అహోబిలంలో ఈ యొక్క టెంపుల్ అనేది ఈ యొక్క శిల్పకళ అత్యద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దిగువ అహోబిలంలోని టెంపుల్ని సందర్శించుకునే మన ఆ యొక్క శిల్పకళను చూసి మనం ఖచ్చితంగా మనం సంతోషపడాల్సింది అనమాట. మరి ఈ అహోబిలం ఆళ్ళగడ్డ మండలం నంద్యాల జిల్లాలో ఉంది. ఓకే, నల్లమల కొండలో ఉంది. శ్రీశైలమైన మహానందైన అహోబిలమైన ఈ యొక్క 3 ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా మనకి ఎక్కడ ఉన్నాయంటే నల్లమల కొండలోనే ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి స్వామి పేరు ఏం పేరంటే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. సో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉండే అహోబిలంలో.
అహోబిలం టెంపుల్ ఈజ్ సిగ్నిఫికెంట్ యాజ్ ఎ సాక్రెడ్ సైట్ వేర్ లార్డ్ నరసింహ ఫీర్స్ అవతార్ ఉగ్రరూపం అనమాట. ఫీర్స్ అవతార్ ఉగ్రరూపం ఆఫ్ విష్ణు యొక్క ఉగ్రరూప అవతారం నరసింహస్వామి ఈజ్ సెడ్ టు హ్యావ్ అపియర్ టు వ్యాంక్విష్ ద డెమాన్ హిరణ్యకశ్యప. ఓకే, రాక్షసుడైనటువంటి హిరణ్యకశ్యపు సంహరించడానికి ఇక్కడ వచ్చడం జరిగిందనమాట. అండ్ ప్రొటెక్టెడ్ హిజ్ డివోటీస్ ప్రహ్లాద. అంటే ఈ యొక్క ప్రదేశంలో ఈ యొక్క రాక్షసుడు జాతి ఉన్నటువంటి హిరణ్యకశ్యపుడు ఆయన కొడుకు మరియు నరసింహస్వామికి భక్తులైనటువంటి ప్రహ్లాదును కాపాడడానికి ఇక్కడ నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఉండడం జరిగిందని చెప్పడం జరుగుతుందన్నమాట. మరి అహోబిలం మఠం కూడా ఇక్కడే ఉందన్నమాట. తర్వాత యాగంటి టెంపుల్, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఇక యాగంటి టెంపుల్లోని ఇక నంది విగ్రహం, మన దేశంలో నంది విగ్రహాలు ఇది కూడా ఒక అత్యంత పెద్దదని చెప్పొచ్చు మనం. ఇది వన్ ఆఫ్ ది ఓకే అన్ని ఇదే అవుతుంది. ఈ పెద్ద వాటిలో ఇది కూడా ఒకటి అనమాట. ఇక్కడ చెప్పాను కదా, ప్రతి 25 సంవత్సరాలు ఒకసారి 1 ఇంచు ప్రకారం పెరుగుతున్నట్టుగా మన పురావస్తు శాస్త్రం అంటే భారతదేశం యొక్క పురావస్తు శాఖ చెప్పడం జరిగిందనమాట. యాగంటి టెంపుల్ లేదా శ్రీ యాగంటి ఉమా మహేశ్వర టెంపుల్ అని కూడా అంటారు. ఇది కూడా వైష్ణవ సాంప్రదాయాల ప్రకారం నిర్మించబడిందనమాట. దిస్ టెంపుల్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై కింగ్ హరిహర బుక్కరాయ ఆఫ్ ది సంగమ డైనస్టీ. సో ఇది కూడా మనకు విజయనగర సామ్రాజ్యం రాజులైనటువంటి హరిహర అండ్ బుక్కరాయలో వీళ్ళు సంగం అంటే సంగమ డైనస్టీ. మరి యొక్క విజయనగర సామ్రాజ్యంలో అతి గొప్ప రాజు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. ఈయన తులు డైనస్టీ చెందినవాడు, తులు డైనస్టీ. మరి హరిహర అండ్ బుక్కరాయ వీళ్ళు ఎవరంటే సంగమ డైనస్టీకి సంబంధించిన వాళ్ళు ఆఫ్ ద విజయనగర ఎంపైర్ ఇన్ ద 15th century. ఇట్ వాజ్ బిల్ట్ అకార్డింగ్ టు వైష్ణవైట్ ట్రెడిషన్స్. ఇది వైష్ణవ సాంప్రదాయం ప్రకారం కట్టిన టెంపుల్ అనమాట. ఈ యొక్క ఆలయ ప్రధాన దైవం ఎవరంటే ఇక్కడ శివుడు మరియు పార్వతుల సమ్మేళనమైనటువంటి అర్ధనారీశ్వరుడు అనమాట. ఇక్కడ ఉండేది, ఇక్కడ చూడు, శ్రీశైలం ఉండేది ఎవరు? శివుడు. మహానంది శివుడు, యాగంటి శివుడు, అహోబిలం నరసింహస్వామిని గుర్తుపెట్టుకోండి. మరి చూస్తే బనగానపల్లి చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రమా, బనగానపల్లి. సో బనగానపల్లి అంటేనే మనకు మన అంటే ముందుగానే చెప్పినటువంటి కాళిజ్ఞాని చెప్పినటువంటి వ్యక్తి వీరబ్రహ్మేంద్ర స్వాముల గారు కూడా ఈ యొక్క ప్రదేశం లింక్ ఉందన్నమాట. అదే మాదిరిగా ఇక్కడ మెయిన్ మనం చూడాల్సింది ఇక్కడ ఏమంటే జిఐ ట్యాగ్. సో జియోగ్రఫికల్ ఇండెక్స్ ట్యాగ్ పొందినటువంటి మన యొక్క మ్యాంగోస్, బనగానపల్లె మ్యాంగోస్ అనేది కూడా ఈ యొక్క ప్రదేశంలో మనకు ఉంది. సో జిఐ ట్యాగ్ పరంగా ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క జిఐ ట్యాగ్ పొందినటువంటి బనగానపల్లి మ్యాంగోస్ కూడా మనకు నంద్యాల జిల్లాలోనే ఉంది. ద బనగానపల్లె మ్యాంగో, ఏ వెరైటీ ఆఫ్ నేటివ్ బనగానపల్లి in Andhra Pradesh has received a geographical indication GI tag. Banaganapalle mangoes also known as Benisha and Bernisha, also called king of mangoes. Benisha మనం ఏమంటామంటే కింగ్ ఆఫ్ మ్యాంగోస్ అంటాం. అలాగే కింగ్ ఆఫ్ మ్యాంగోస్ అనేటువంటి బనగానపల్లె మ్యాంగోస్కు జిఐ ట్యాగ్ లభించిందనమాట. సో జిఐ ట్యాగ్ ఎక్కడ వచ్చింది మనకు? బనగానపల్లె మ్యాంగోస్కు మనకు జిఐ ట్యాగ్ లభించింది. తర్వాత బెల్లూమ్ కేవ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రమా. ఎందుకంటే మన దేశంలోనే 2వ అతిపెద్ద గుహ అయినటువంటి బెల్లూమ్ కేవ్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ యొక్క ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఉంది, నంద్యాల జిల్లాలో. మరి ఈ యొక్క బెల్లూమ్ కేవ్స్తో పాటుగా మనకు మన ఇండియాలో అజంతా కేవ్స్ అందరికీ తెలుసు మహారాష్ట్రలో ఉన్నాయనేసి, ఎల్లోరా కేవ్స్ అందరికీ తెలుసు మహారాష్ట్రలో ఉన్నాయనేసి. మరియు ఈ 2 బాగా అందరికీ తెలుసు, కానీ మరి బెల్లూమ్ కేవ్స్ గురించి చాలామంది తెలియదు. మరి తెలుసుకోవాల్సిందేమంటే ఇవి అతిపెద్ద 2వ గుహలు అనమాట ఈ యొక్క బెల్లూమ్ కేవ్స్. మరి అదే మాదిరిగా ఇండియాలో బాదామి కేవ్స్ ఎక్కడుంటే కర్ణాటకలో ఉన్నాయి, మరియు భీమకేట్కా కేవ్స్ ఎక్కడుంటే మధ్యప్రదేశ్లో ఉన్నాయి. సార్ మరి అన్నీ ఇండియాలోనేనా? మన ఆంధ్రాలో ఉంటే ఆంధ్రాలో కూడా ఉన్నాయి. ఆంధ్రాలో ముఖ్యమైన కేవ్స్ ఉంటే బెల్లూమ్ కేవ్స్ ఎక్కడున్నారు మనకు నంద్యాల జిల్లాలో ఉంది. అదే మాదిరిగా బొర్రా కేవ్స్ మనకి కూడా వైజాగ్లో ఉన్నాయి. బొర్రా కేవ్స్ కూడా చాలామంది వినే ఉంటారు, బొర్రా కేవ్స్. తర్వాత ఉండవల్లి కేవ్స్ గుంటూరులో ఉన్నాయి. ఇంకా 3 ఉన్నాయి, కానీ ఇవి మనకు అత్యంత ముఖ్యమైనటువంటి కేవ్స్ అనమాట. బెల్లూమ్ కేవ్స్ నంద్యాల జిల్లా, బొర్రా కేవ్స్ వైజాగ్ జిల్లా, ఉండవల్లి కేవ్స్ ఎక్కడంటే గుంటూరులో మనకు ఇక కేవ్స్ ఉన్నాయి. మీరు ఒకసారి చూస్తే బెల్లూమ్ కేవ్స్ గురించి, బెల్లూమ్ గుహలు కొల్లిమిగుండ్ల మండలం బెల్లూమ్ గ్రామానికి దగ్గరలో ఉన్నాయి. సో నేను కూడా విజిట్ చేశాను మిత్రమా, అత్యద్భుతంగా ఉన్నాయి. సో వీరైతే ఖచ్చితంగా ఎవరైతే వీడియో చూస్తున్నారో ఈ వీడియో చేసిన వాళ్ళు కూడా ఎప్పుడైనా సరే మీకు టైం ఉన్నప్పుడైతే మాత్రం ఈ యొక్క ప్రదేశం విజిట్ చేసి, ఇది నాట్ ఓన్లీ బెల్లూమ్ కేవ్స్, అన్ని రకాలుగా మీకు దగ్గర ఉండే అన్ని రకాల ప్రదేశాలు మనం విజిట్ చేద్దాం. మనం ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం, అక్కడే ఉందో ఇక్కడే ఉందో, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఆ దేశం అనేసి. వద్దే అవసరం లేదు మిత్రమా,
అన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్లోని మన దగ్గరలోని జిల్లాల్లోనే మనకు ఉన్నాయి. ఇవన్నీ కూడా వీలైతే ఒకసారి విజిట్ చేయండి, అత్యద్భుతంగా మనకు ఉంటాయి అన్నమాట. భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తర్వాత ఇవి రెండో అతిపెద్ద సహజ గుహలు. సో న్యాచురల్గా ఏర్పడినటువంటి కేవ్స్ అనమాట ఇవి. మేఘాలయ తర్వాత రెండవ న్యాచురల్ అతిపెద్ద సహజ గుహలు ఉంటాయి బెల్లిం కేవ్స్ అనమాట. క్రీస్తు పూర్వం 4500 సంవత్సరాల ప్రాంతంలో ఇక్కడ మానవుడు నివసించి ఉన్నట్లు గుహలో లభించినటువంటి మట్టి పద్ధతి ద్వారా తెలుస్తుంది. సో 4500 సంవత్సరాల క్రితమే ఇక్కడ మానవుడు నివసించినాడు అనే దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బెల్లిం కేవ్స్. ఎందుకంటే ఇక్కడ మనకు మట్టి పాత్రలు లభించాయి. అత్యంత సహజంగా అతి పురాతన కాలంలో ఏర్పడినటువంటి గుహలు ఇవి. కార్వ్స్ స్థలాకృతి లక్షణాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇవి చూస్తే ఇది ఇంగ్లీష్లో ఉంది కానీ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గమనించండి. సైన్స్ పరంగా మనకు చాలాసార్లు ఇక బిట్ అడగడం జరిగిందనమాట. మరి బెల్లిం కేవ్స్ known as the second largest cave system in the Indian subcontinent were first recorded in 1884 by British archaeologist Robert Bruce Foote. ఇది చాలా ఇంపార్టెంట్ అడుగుతున్నాను అనమాట. బెల్లిం కేవ్స్ను ఎవరు కనుక్కున్నారు? సో 1884లో బ్రిటిష్ పురాతన శాస్త్రవేత్త అయినటువంటి రాబర్ట్ బ్రూస్ ఫూటే అనే వ్యక్తి అండ్ లాటర్ ఎక్స్పోజ్డ్ detailed by German speleologist is 1980s. The Belum caves, a karst landscapes in Andhra Pradesh are formed by the dissolution of limestone, sunnaparayi and dolomite. And అడుగుతున్నమాట బెల్లిం కేవ్స్ వేటి ద్వారా ఇక్కడ ఏర్పడ్డాయంటే లైమ్స్టోన్, సున్నపరాయి మరియు డోలమైట్ త్రూ గ్రౌండ్ వాటర్ యాక్షన్ క్రియేటింగ్ ఫీచర్స్ లైక్ సింక్హోల్స్, డోలిన్స్ అండ్ కేవ్స్ విత్ దెన్ స్పెలిథోమ్స్ అంటే ఏమంటే స్టాలెక్టైట్స్ అండ్ స్టాలగ్నమైట్స్. ఈ రెండు కూడా చూద్దాం ఏందనేసి మరి చూద్దాం. సో మరి స్పెలిథోమ్స్ అంటే ఏమంటే, స్టాలెక్టైట్స్ అంటే ఏమంటే హ్యాంగింగ్ ఫ్రమ్ సీలింగ్. ఇప్పుడు అంత గుహ కదా, అంత గుహ అయినప్పుడు పైనుంచి నీళ్ళు పడుతూ ఉంటాయి. సో పైనుంచి నీళ్ళు పడినప్పుడు ఆ యొక్క నీళ్ళు పడి అక్కడ అన్ని సూదిగా మనకు ఒక స్టోన్లకు ఫామ్ ఉంటుంది. మరి కింద నీళ్ళు పడి కింద కూడా ఒక స్టోన్లకు ఫైలేసి ఉంటుంది. ఈ రెండు పేర్లు ఏమంటే ఇది చాలాసార్లు మనకి ఎగ్జామ్స్ అడగడం జరిగిందనమాట. ఎస్ఎస్సి, రైల్వేస్, గ్రూప్స్ ఎగ్జామినేషన్లో. మరి స్టాలెక్టైట్స్ అంటే ఏమంటే హ్యాంగింగ్ ఫ్రమ్ సీలింగ్ అంటే నీళ్ళు పైనుంచి గుహలు నీళ్ళు పడి ఏమవుతుంది, ఆ పైన ఒక కొండ గుహలాగా ఏర్పడుతుంది కదా, కొండలాగా. దాన్ని ఏమంటామంటే మనం స్టాలెక్టైట్స్ అంటాం. మరి స్టాలగ్మైట్స్ అంటే ఏమంటే ఆ పైన కింద పడుతుంటాయి కదా, ఇది కూడా కింద వేస్తుంది పైకి ఒక శిలలాగా ఒక కొండలాగా పైకి లేస్తూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ రైజింగ్ ఫ్రమ్ ద ఫ్లోర్ ఈజ్ కాల్డ్ స్టాలగ్మైట్స్. పైనుంచి కారేది ఏమంటే స్టాలెక్టైట్స్ అనమాట. అంటే పైనుంచి కారి అది ఒక కొండలాగా ఏర్పడుతుంది పైనుంచి, ఇది కింద నుంచి ఏర్పడేది అనమాట. చూస్తే ఇంకా రోళ్లపాడు అభయారణ్యం చాలా ఇంపార్టెంట్ మిత్రమా. చూసారా అన్ని రకాల ఇంపార్టెంట్ ఉన్నట్టు ఎక్కడుందంటే మనకు ఈ యొక్క నంద్యాల జిల్లాలో ఉన్నాయి. రోళ్లపాడు అభయారణ్యం రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ ఏముంటే మనకు గ్రేట్ ఇండియన్ బోస్టర్డ్ పక్షిని మనం ఇక్కడ మనం జాగ్రత్త చూసుకుంటున్నాం. కడపలో ఏముంది, కలివికోడి ఉంది అని చాలామంది కోటి ఖర్చు పెడుతున్నారు కానీ దొరకడంలా. దాన్ని మనం కాపాడు బాధ్యత మంది మీద ఉంది. అదేవిధంగా ఇక్కడ గ్రేట్ ఇండియన్ బోస్టర్డ్, ఓకే, అంతరించిపోతున్న పక్షి జాతులైన బట్టమేక పక్షులు గ్రేట్ ఇండియన్ బోస్టర్డ్కు ఆవాసంగా రోళ్లపాడు అభయారణ్యం ఉంది. మరి చూస్తే దేశవ్యాప్తంగా అంతరించిపోయే దశకు చేరుకున్న గ్రేట్ ఇండియన్ బోస్టర్డ్ బట్టమేక పక్షులు నంద్యాల జిల్లా రోళ్లపాడు అభయారణ్యంలో ఇప్పుడు ప్రజెంట్గా అయితే మనకు కనిపించకపోతున్నట్లుగా తెలుస్తూ ఉందన్నమాట. మరి కృత్రిమ గర్భధారణ ద్వారా బట్టమేక సంతతి వృద్ధికి ప్రయత్నాలు చేస్తున్నారు. బట్టమేక పక్షులు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 300 నుంచి 150కి పడిపోయినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో ఎక్కువగా రాజస్థాన్లోనే ఉన్నాయి. కలివికోడి ఎక్కడుంది మనకు, ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. కలివికోడి కూడా అంతరించిపోయింది. మరి ఇక కలివికోడి ఎక్కడ మనకు కనిపించిందంటే గతంలో కడపలో కనిపించింది. ఇప్పుడు అది కనిపించడంలా. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెడతా ఉంది. అట్లీస్ట్ అది దొరికితే కృత్రిమంగానే సరే దాన్ని మనం తయారు చేసుకోవాలనేసి. అదే మాదిరిగా
బట్టమెక్క పక్షి కూడా ఈ యొక్క రోల్ల కనిపించకుండా పోయింది. మరి దానికోసం మన ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా 300 ఉంటే ఇప్పుడు 150 పడిపోయినాయి. ఇది మనం ఏ జాతి అయితే, ఏ పక్షి జాతి అయితే, ఏ జంతు జాతి అంతరించిపోతూ ఉందో వాటిని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా బట్టమేక పక్షి జాతులు ఉండగా మన దేశంలో 4 జాతులు మాత్రం ఉన్నాయి. బట్టమేక పక్షుల్లో అత్యంత బలిష్టమైనవి మన ప్రాంతంలోనే ఉన్నాయి. 1 మీటర్ పొడవు ఉంటాయి. చూడండి, 1 మీటర్ పొడవు ఉంటాయి. 15 నుంచి 20 కిలోల బరువు. చూసాం మిత్రమా, 20 కిలోల బరువు ఉందంటే అది పైకి ఎగరతా చూస్తున్నారా? దట్ ఈస్ ద గ్రేట్నెస్. ఇది 5 కిలోలు ఉంటే ఎగురుతుంది, ఓకే. ఇది చూడండి, దాదాపు 15 నుంచి 20 కేజీల బరువు ఉంటుంది. 1 మీటర్ పొడవు ఉంటుంది. అయినా కూడా అది ఎగిరిపోతుంది. సో దట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ బట్టమేక పక్షి. పొడవాటి మెడ కలిగి ఉంటుంది. వీటి జీవిత చక్రం 12 ఏళ్ళు. ఎగిరే పక్షుల్లో 2వ అతి భారీ పక్షుల గుర్తింపు. సో ఎగిరే పక్షులు అత్యంత బరువైన వాటిలో 2వ రక్తారం ఇదనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీటి కోసం నంద్యాల జిల్లా నందికొట్కూరు సమీపంలోని రోళ్లపాడులో 600 హెక్టార్లలో బట్టమేక పక్షుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మరి ఎందుకు ఇది అంతరించిపోతున్నాయంటే ముఖ్యంగా గడ్డి భూములు తగ్గిపోతున్నాయి. గడ్డి భూములు తగ్గిపోతున్నాయి. ఎక్కువ మనకు ఫెర్టిలైజర్స్ వాడుతూ ఉన్నాం, మందులు వాడుతూ, రసాయనాలు వాడుతూ ఉన్నాం. బట్టమేక పక్షులు అంతరించిపోవడానికి ముఖ్య కారణం ఏమంటే ఇక గడ్డి భూములు తగ్గిపోవడమే. గడ్డి భూములు తగ్గిపోవడం అన్నమాట. మరి ఇదే మాదిరిగా మనకు ఇక రోళ్లపాడలాగానే రాజస్థాన్లోని జైసల్మేర్లోని జాతీయ పరీక్షణ పెంపక కేంద్రం అంటే నేషనల్ కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్లో కృత్రిమ గర్భధారణ ద్వారా బట్టమేక పక్షుల్ని తిరిగి మనం పునరుద్ధరిస్తున్నాం. వాటిని మనం ఆ యొక్క టెక్నాలజీ ద్వారా మనం వాటిని మళ్ళీ తయారు చేస్తున్నాం అన్నమాట. మరి రోళ్లపాడు లైఫ్ సెంటర్ చూస్తే ఒకసారి ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1988. రోళ్లపాడు ఈజ్ ఎస్పెషల్లీ నోన్ ఫార్ బీయింగ్ ద హోమ్ టు ద ఎండేంజర్డ్ స్పీసీస్. ఎండేంజర్డ్ అంటే అంతరించి దశకు చేరుకున్న పక్షులు అనమాట. ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అండ్ లెస్సర్ ఫ్లోరికాన్. ఈ 2 కూడా అక్కడ అనమాట. లెస్సర్ ఫ్లోరికాన్ అంటే స్వివర్డైట్స్ ఇండికస్ అనమాట. మరి చూస్తే ఇంకోటి అత్యంత ముఖ్యమైనటువంటిది నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ కూడా కొంత భాగం మన నంద్యాల జిల్లాలో ఉంది. అవుట్ ఆఫ్ 58 మన దేశవ్యాప్తంగా 58 టైగర్ రిజర్వ్లు ఉంటే అందులో ఒకటి ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక ఒకటి ఏమంటే మనకు నంద్యాల జిల్లాలో కూడా ఇది ఒక కొంత భాగమై ఉంది. మరి శ్రీశైలం నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ రెండులో కూడా మనకు మిక్సింగ్ అయి ఉందన్నమాట. భారతదేశంలో గుర్తింపబడినటువంటి 58 టైగర్ రిజర్వ్లలో ఇది అతిపెద్ద టైగర్ రిజర్వ్. ఎందుకంటే ఇంతవరకు భారతదేశంలో సో యాజ్ ఆన్ డేట్ ఈ రోజుకి 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇక 8 టైగర్ రిజర్వ్లలో ఒక్క టైగర్ రిజర్వ్ ఎక్కడుందంటే మనకు ఇక నంద్యాల జిల్లాలో మనకు కనిపిస్తుంది అనమాట. టైగర్ రిజర్వ్ దీన్నే రాజీవ్ గాంధీ వన్యప్రాణుల అభయారణ్యంగా కూడా పిలుస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్లోని 3 జిల్లాలలో, తెలంగాణలోని 2 జిల్లాల్లో విస్తరించి ఉంది. ఇది కూడా నల్లమల అడవుల్లో ఉంది. ఇంకా ఇది కూడా నల్లమల అడవుల్లోనే ఉంది. సో నల్లమల అడవుల్లో శ్రీశైలం, మానంది, అహోబిలం మరియు మనకు ఎన్ఎస్టిఆర్ అంటే నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ కూడా ఈ యొక్క నల్లమల అడవుల్లో ఉంది. మరి నల్లమల హిల్ రేంజెస్ declared a tiger reserve in 1983 and considered one of the largest in India. The Krishna river flows through the reserve. ఈ టైగర్ రిజర్వ్ గుండా మనకు ప్రవహించే నది ఏదంటే కృష్ణా రివర్. ఈ కృష్ణా రివర్ ప్రాణాధారమేది. మనకు శ్రీశైలం డ్యామ్ కూడా ఇదే మనకు ప్రాణాధారమైనటువంటిది. మరి అయితే మనకు ఈ యొక్క శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఎక్కడ విస్తరించి ఉంది, ఏ జిల్లాలు కవర్ చేస్తూ ఉందంటే ఆంధ్రప్రదేశ్లోని 3 జిల్లాలలో, తెలంగాణలోని 2 జిల్లాలలో ఈ యొక్క శ్రీశైలం టైగర్ రిజర్వ్ విస్తరించిందనమాట. ఇది సో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ విస్తరించింది. అందులో ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా, మరి ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా. సో పల్నాడు జిల్లాలో మనకు విస్తరించింది. మరి తెలంగాణలోని నల్లగొండ జిల్లా, మరి తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాల్లో ఇది మనకు విస్తరించిందనమాట. అందుకని అతి పెద్ద టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా. మరి ఇంత పెద్ద అడవి ఉంది కదా, ఏది నల్లమల. మరి ఖచ్చితంగా ఇంత పెద్ద అడవి ఉన్నప్పుడు ఇక్కడ మనకు ట్రైబల్స్ కూడా ఉంటారు. మరి యొక్క నల్లమల అడవుల్లో నివసించే ట్రైబల్స్ ఎవరున్నారంటే ముఖ్యంగా ఈ నంద్యాల డిస్టిక్ ద
చెంచులు ఉన్నారు, ఎరుకల అండ్ సుగాలి ట్రైబ్స్ ఇక్కడ షెడ్యూల్ ట్రైబ్స్గా ఉన్నారు. అంటే ఈ యొక్క అడవుల్లో ఆరాధన చేసుకొని జీవనం కొనసాగిస్తున్నది ఎవరంటే చెంచులు, ఎరుకల మరి సుగాలి. మరి ఆర్ సిగ్నిఫికెంట్ ఓకే ట్రైబ్స్ రిసైడింగ్ ఇన్ ద ఫారెస్ట్ ఏరియాస్ పర్టికులర్లీ అరౌండ్ ద నల్లమల్ల హిల్స్. సో పెద్ద నల్లమల్ల హిల్స్ కాబట్టి పెద్ద ఇది కొండలు కాబట్టి ఇక్కడ ట్రైబ్స్ కూడా మనకు నివసిస్తూ ఉన్నారన్నమాట. ఓకే, సో మరి ఇటువంటి ముఖ్యమైనటువంటి జిల్లాలో నుంచి మనకు ఖచ్చితంగా బిట్స్ అడిగే అవకాశం ఉంటుంది మిత్రమా. మరి ఇవి మరిన్ని కావాల్సిన వాళ్ళు మీరు ఖచ్చితంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఒకవేళ హైకోర్టుకి కానీ, ఎస్ఎస్సికి కానీ, రైల్వేకి కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోటీ పరీక్ష ఏదైనా ఎస్ఐ కానిస్టేబుల్స్ కానీ మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఈ యొక్క కోర్స్ అనేది మీకు లభిస్తుంది. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ ఉత్తమ్స్ అకాడమీ యాప్. మీకు ఫుల్ డీటెయిల్స్ కావాల్సిన వాళ్ళు 8088080802 కాల్ చేయండి. మరి మనకు కోర్సు నందు ముఖ్యంగా ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్బి, ఫారెస్ట్ వీటితో పాటుగా మీరు మరింత ఇన్ఫర్మేషన్ కావాల్సుకున్న అంటే మీరు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 4 కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్స్ కానీ, హైకోర్టు కానీ అంటే మన రాష్ట్రానికి సంబంధించిన ఎటువంటి పోటీ పరీక్ష అయినా సరే వాళ్ళందరూ కూడా మనకు నూతన జిల్లాలు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది కావాల్సిన వాళ్ళైతే ఖచ్చితంగా మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తుంది. సో థ్యాంక్ యూ.